జగన్నాథపురం శాకాంబరి అలంకరణ. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం చిన్న మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు శాకాంబరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శంకర్ మాట్లాడుతూ, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం బహుళ పాడ్యమి శుక్రవారం రోజు అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించడం జరిగిందని తెలిపారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 36 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారు శాకాంబరిగా అవతరించడం జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో వేచి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయందు ఆషాఢమాస బహుళ పాడ్యమి శుక్రవారం రోజునాడు అమ్మవారికి శాకాంబరి అవతారంతో ఈ రోజునాడు అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నది. ఈ భక్తులకి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండి శుభాన్ని కలిగిస్తూ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కావున ప్రతి జనులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న మార్కెట్ కనకదుర్గ దేవి ఆలయము ఇక్కడికి 36 సంవత్సరాలు పూర్తయింది. ఈ 36 సంవత్సరాలతో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఆ అమ్మవారికి అన్నప్రసాదము, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శాకాంబరి అవతారం వేయడం వల్ల జనులందరికీ కూడా చక్కగా అన్న వస్త్రములకి, పాడి పంట కూడా శుభప్రదంగా ఉండడం కోసం అందరూ కూడా జనులకు సమస్త పాపములు తొలగించి చక్కగా అమ్మవారు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వడానికి ఈ రోజునాడు శాకాంబరి అవతారాన్ని వేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నది ఆలయ కమిటీ సభ్యులు, మళ్ళీ భక్తులతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం వైభవపేతంగా చేయడం జరిగినది.